ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌తో పాటుగా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ రెస్ల్‌మేనియా 42 పోస్టర్‌ని రిలీజ్ చేసిందనమాట. ఇంతకుముందు క్రిప్టిక్ వీడియోని రిలీజ్ చేసి, మెన్స్‌ది పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఉమెన్స్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ పోస్టర్‌లో ఎవరెవరు ఉన్నారంటే మన రియా రిప్లీ ఉంది, ఇయో స్కై ఉంది, షార్లెట్ ఫ్లేర్ ఉంది, బెక్కీ లించ్ ఉంది, జేడ్ కార్గిల్ ఉంది. అండ్ టిఫనీ స్ట్రాటన్ కూడా ఉందన్నమాట. సో, ఈ పోస్టర్‌లో వీళ్ళైతే ఉన్నారు. అండ్ వీళ్ళందరిలో ఒక ఛాంపియన్‌గా ఉంది జేడ్ కార్గిల్ మాత్రమే. సో, జేడ్ కార్గిల్ మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్. మిగతా వాళ్ళెవ్వరు కూడా ఛాంపియన్స్ కాదు. జస్ట్ నార్మల్ సూపర్ స్టార్సే. సో, అదన్నమాట. ఉమెన్స్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అండ్ టికెట్స్‌ని కూడా అమ్ముతున్నారు. రెస్ల్‌మేనియా 42వి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సర్వైవర్ సిరీస్ గురించి. సో, సర్వైవర్ సిరీస్ డేట్ అండ్ టైం గురించి చెప్పమని అంటున్నారు. సర్వైవర్ సిరీస్ రేపు మార్నింగ్ 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. ప్రొద్దున్నే సండే రోజున రేపు 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. కన్‌ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం ఎర్లీగా వచ్చింది. స్మాక్ డౌన్ ఎర్లీగా వచ్చింది. సో, అలా ఎందుకు వచ్చిందంటే స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ చేసేసినారు. లాస్ట్ వీకే స్మాక్ డౌన్ టేప్ అయిపోయింది. సో, అందుకనే వాళ్ళు ముందుగా వేసినారు. అండ్ కొన్ని కంట్రీస్‌లో సేమ్ టైమింగ్స్‌లో వచ్చిందన్నమాట. మనకి మాత్రమే ముందుగాల వచ్చేసింది స్మాక్ డౌన్. సో, ఆల్రెడీ స్పాయిలర్స్ అన్నీ మీకు తెలుసు. స్మాక్ డౌన్‌లో ఏం జరుగుతదో కూడా మీ అందరికీ తెలుసు. అండ్ అవన్నీ ముందే చెప్పేసినాను మీ అందరి కోసం. సో, సర్వైవర్ సిరీస్ అయితే రేపు మార్నింగ్ 5:30కి వచ్చేస్తది. అండ్ మ్యాచెస్ పైన బెట్టింగ్ ఓడ్స్ ఏం చేంజ్ అవ్వలేదు. బెట్టింగ్ ఓడ్స్ యథావిధిగానే ఉన్నాయి. సో, ఎవరికైతే సపోర్ట్ చేసినాయో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట ప్రెజెంట్. మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో విషన్‌కి అండ్ ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో రియా రిప్లీ టీమ్‌కి అండ్ స్టెఫనీ వాకేర్ వర్సెస్ మన నికీ బెల్లా మ్యాచ్‌లో స్టెఫనీ వాకేర్‌కి అండ్ ఇటు మన జాన్ సీనా వర్సెస్ మన డామినిక్ మదే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ అనేవి ఏం చేంజ్ కాలేవు కాబట్టి సో, స్పెషల్‌గా ఏం చెప్పట్లేదు దాని గురించి. అండ్ టికెట్స్ గురించి మాట్లాడితే సర్వైవర్ సిరీస్ కోసం ఆల్రెడీ 41,000 టికెట్స్ అనేవి సోల్డ్ ఔట్ అయిపోయినాయి. అండ్ ఇంకా టికెట్స్‌ని యాడ్ చేసినారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. దాదాపుగా 45,000 పీపుల్స్ వస్తారు కావచ్చు సర్వైవర్ సిరీస్‌కి. ఎందుకంటే హైప్ అలా ఉంది సర్వైవర్ సిరీస్‌కి. సో, అందరూ స్టార్ పవర్స్ ఉన్న సూపర్ స్టార్స్ మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం ఉంటది. మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి అండ్ ఎడ్జ్ గురించి అండ్ జిందర్ మహాల్ గురించి. సో, ఆల్రెడీ సర్వైవర్ సిరీస్ స్టేడియంని రెడీ చేసినారు. కానీ వాళ్ళక్కడ ఏం చేస్తున్నారంటే కొందరు సూపర్ స్టార్స్ థీమ్ సాంగ్‌ని ప్లే చేపిస్తున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన ఎడ్జ్ థీమ్ సాంగ్‌ని ప్లే చేపిచ్చినారు. జిందర్ మహల్ థీమ్ సాంగ్‌ని ప్లే చేపిచ్చినారు. అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ థీమ్ సాంగ్‌ని కూడా ప్లే చేపిస్తున్నారు. అండ్ వేరే సూపర్ స్టార్స్ థీమ్ సాంగ్ కూడా ప్లే చేపిచ్చినారు. కాకపోతే వీళ్ళిప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో లేరు కదా! ఎడ్జ్ లేడు, జిందర్ మహల్ లేడు. అండ్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కూడా అప్పుడప్పుడు వస్తాడు. సో, ఇప్పుడు వీళ్ళ థీమ్ సాంగ్‌ని ఎందుకు ప్లే చేపిస్తున్నారు? అంటే ఇదొక ట్రయలా? జస్ట్ ట్రయల్ చేస్తున్నారా? లేదంటే వీళ్ళు వస్తారని టీజ్ ఇస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ? సో, ఇప్పుడు వీళ్ళ థీమ్ సాంగ్‌ని ప్లే చేపించాల్సిన అవసరం ఏముంది డబ్ల్యూడబ్ల్యూఈకి? అవసరం లేదు గదా! మహా అంటే ఇప్పుడు వార్ గేమ్స్‌లో ఎవరెవరు ఫైట్ చేస్తారో వాళ్ళవి యాడ్ చేస్తే బెటర్ ఉంటది. వాళ్ళది థీమ్ సాంగ్ ప్లే చేపిస్తే బెటర్ ఉంటది. బట్ వీళ్ళది ఎందుకు యాడ్ చేస్తున్నారని ఫ్యాన్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరిని కన్‌ఫ్యూజ్ చేస్తది. సో, ఇంతమంది రిటర్న్స్ అనేవి జరగవు. మేబీ ఫ్యూచర్‌లో వస్తారు కావచ్చు గానీ, ఇప్పుడైతే ఛాన్స్ లేదని చెప్పాలి. సో, అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లివ్ మోర్గన్ గురించి. సో, లివ్ మోర్గన్ స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లో కనిపించినట్టుగా అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంతకుముందు తను రా బ్యాక్ స్టేజ్‌లో ఉందని కూడా అప్డేట్ వచ్చింది. సో, తను బ్యాక్ స్టేజ్‌లో ఉండొచ్చు. బట్ తను ఆన్ టీవీలో కనిపించలేదు గానీ బ్యాక్ స్టేజ్‌లో ఉండొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. సో, తను బానే ఉంది. మెడికల్లీ బానే ఉంది. ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చు. సర్వైవర్ సిరీస్‌లో వస్తది కావచ్చు మేబీ. లేదంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో వస్తది కావచ్చు. సో, నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో వచ్చేదానికి ఇప్పటి నుండి ఎందుకు రా బ్యాక్ స్టేజ్‌లో అండ్ స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లో ఎందుకున్నదని డౌటు. సో, మేబీ రాయల్ రంబల్ కన్నా ముందే రావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డ్రూ మెకింటైర్ గురించి. సో, డ్రూ మెకింటైర్ వార్ గేమ్స్ గురించి మాట్లాడిండు. ఈ వార్ గేమ్స్‌లో నాకు అందరూ శత్రువులే. అంటే ఇప్పుడు విషన్ టీమ్‌లో జాయిన్ అయింది కదా! డ్రూ మెకింటైర్. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ టీమ్‌లో అందరూ నాకు శత్రువులే అని మన డ్రూ మెకింటైర్ చెప్పిండు. రోమన్ రైన్స్ కొన్ని సంవత్సరాలుగా నా లైఫ్‌ని నరకంలా మార్చిండు. రోమన్ రైన్స్ ఒక్కడే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్, యూసోస్ వాళ్ళందరూ కలిసి కొన్ని సంవత్సరాలుగా నా లైఫ్‌ని నరకంలా మార్చినారు. అండ్ కోడీ రోడ్స్.
కోడీ రోడ్స్ నేను 2 సార్లు ఛాంపియన్‌షిప్‌ని గెలవకుండా అడ్డుకున్నాడు. మోసం చేసి నన్ను మోసం చేసి ఏదో చేసి నేను ఛాంపియన్‌షిప్‌ని గెలవకుండా చేసిండు. ఆయన నా సస్పెన్షన్‌కి కూడా కారణమయిండు అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. అంతే కాదు ఆ సీఎం పంక్ లాస్ట్ టైమ్ నేను సీఎం పంక్‌తో స్టీల్ కేజ్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను. అప్పుడు నా తల పైన కొట్లు పడేట్లు సీఎం పంక్ చేసిండు. అండ్ ఈ వార్ గేమ్స్‌లో నేను చూసుకుంటాను. అందరూ శత్రువులే వాళ్ళందరినీ నేను చూసుకుంటాను అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిండన్నమాట. సో వార్ గేమ్స్ పైన హైప్ ప్రతి ఒక్కళ్ళు వేరే లెవెల్‌లో పెంచుతున్నారు. చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో, ఏ లెవెల్‌లో సక్సెస్ అవుతదో అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఈఎస్పీఎన్ వాళ్ళు ఒక న్యూ పోస్టర్‌ని రివీల్ చేసినారు. సర్వైవర్ సిరీస్‌ని మ్యాచ్ కార్డ్‌ది మన మెన్స్ వార్ గేమ్స్‌ది. మీరే స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్‌ని చూస్తే మీకేమనిపిస్తుంది? మీ మనసులో ఉన్న థాట్స్ ఏందో మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాక్ డౌన్ గురించి. స్మాక్ డౌన్‌లో అంటే తెలిసింది అందరికీ జే ఉసో వర్సెస్ రూసో మ్యాచ్ జరిగింది. ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్‌లో భాగంగా. సో ఈ మ్యాచ్‌లో జే ఉసో అడ్వాన్స్ అయిపోతాడు రూసోవ్‌ని ఓడించి. అండ్ బ్యాక్ స్టేజ్ మనకి నికాలిస్ అండ్ మిజ్ ఆర్తర్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ అయితే జరుగుతది. సో మన మిజ్‌ని ఈ టోర్నమెంట్‌లో నన్ను ముందుకెళ్ళనివ్వండి అని చెప్పాడన్నమాట. సో నా పేరు యాడ్ చేయమన్నట్టుగా. మన ఇప్పుడు షీమస్‌కి ఇంజ్యూరీ అయింది కదా! షీమస్ ప్లేస్‌లో మన మిజ్ వస్తాడు. అండ్ ఆర్తర్ కూడా సేమ్ అదే నా బాల్స్‌ని పిక్ చేయి, నా బాల్స్‌ని చూసుకో అన్నట్టుగా ఈ టైప్‌లో ఆర్తర్ కొంచెం ఫన్నీ సెగ్మెంట్‌ని క్రియేట్ చేశాడు. అండ్ ఇప్పుడు నికాలిస్ ఏమంటాడంటే, సో నీ బాల్స్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఆల్రెడీ నువ్వు దాంట్లో ఉన్నావు. హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది నీ బాల్స్ పైన. ఆల్రెడీ నువ్వు ఉన్నావు కాబట్టి సరే చూసుకుందాం అన్నట్టుగా అంటాడు నికాలిస్. అయినప్పుడు ఇదే మాట్లాడుతుండగా ఆర్తర్ ఆల్రెడీ మన నికాలిస్ చేతిలో బాల్ పిక్ చేస్తాడు. అందులో ఉన్న నేమ్ చెప్పాలన్నమాట. సో అదే టైంలో మన మిజ్ ఆ చీటీని తీసేస్తాడు. ఆ స్లిప్‌ని తీసేసి మిజ్ నేమ్ ఉన్న స్లిప్‌ని దాంట్లో వేస్తాడన్నమాట ఆ బాల్‌ని. సో దాన్ని తీసి చూడంగా ఇక మన మిజ్ నేమే ఉంటది కాబట్టి మిజ్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్‌ని బుక్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ చెల్సీ గ్రీన్ సెలబ్రేషన్స్ చూడనీకి దొరుకుతాయి. సో సెలబ్రేషన్స్ ఏం సరిగ్గా జరగవన్నమాట. తను వచ్చి రింగ్‌లో చెప్తది. నేను ఫస్ట్ అండ్ ఫోర్త్ టైమ్ గ్రేటెస్ట్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌ని. సో నేను మొత్తం అందరిలోనూ గ్రేటెస్ట్ ఛాంపియన్ అన్నట్టుగా చెప్తదన్నమాట. సో అంతలోనే జేడ్ కార్గిల్ వచ్చేస్తది. జేడ్ కార్గిల్ వచ్చి ఆల్బా ఫైర్ పైన, చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేస్తదన్నమాట. సో అటాక్ చేసి బ్యాక్ స్టేజ్ ఎళ్తది. అండ్ తను ఎళ్తూ ఉండంగా అక్కడ నేమ్ పడతదన్నమాట. ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన చెల్సీ గ్రీన్ అని. అప్పుడు సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. తన పైన అటాక్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ మనకి ఎలియా నైట్ వర్సెస్ మిజ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అనేది టోర్నమెంట్ మ్యాచ్ అన్నమాట. ద లాస్ట్ టైమ్ ఈజ్ టోర్నమెంట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ అడ్వాన్స్ అవుతారు. సో మిజ్ చీటింగ్ చేస్తారు. సో ఇప్పుడు మిజ్‌ని ఎందుకు పెట్టినారనేది నా క్వెషన్. ఆల్రెడీ మిజ్ ఓడిపోయిండు. సో తర్వాత మిజ్‌ని తీసుకొచ్చినారు. సో ఇప్పుడు కూడా ఓడిపోయిండు. ఓడిపోయేదానికి మ్యాచ్ ఎందుకు పెట్టడం అనేది నా క్వెషన్. సో వేరే సూపర్ స్టార్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చినా అయిపోవని నాకనిపిస్తుంది. సో వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ టోర్నమెంట్‌లో ఫైట్ చేయడానికి డిజర్వ్ సూపర్ స్టార్ కూడా ఉన్నారు. బట్ మిజ్‌నే తీసుకొచ్చినారు. సో తీసుకొచ్చినప్పుడు ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిస్తే మంచిగుండని అనిపించింది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో? సో మనకి నెక్స్ట్ ఎలియా నైట్ వర్సెస్ జే ఉసో మధ్య మ్యాచ్ జరుగుతది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా అటు గుంటర్ వర్సెస్ సోలో జరుగుతది. సో దాంట్లో గెలిచిన వాళ్ళు అండ్ దీంట్లో గెలిచిన వాళ్ళు ఫైనల్ మ్యాచ్. సో ఈ ఫైనల్‌లో గెలిచిన వాళ్ళు మన జాన్ సీనాతో ఫైట్ చేస్తారు. సో మరి అది ఎవరు అనేది మనకి అప్‌కమింగ్ స్మాక్ డౌన్‌లో కావచ్చు, రాలో కావచ్చు తెలుస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి అడ్వాంటేజ్ మ్యాచ్ జరిగింది ఉమెన్స్‌లో ఆస్కా వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మధ్య. సో దీనికంటే ముందు వాళ్ళు అనుకుంటారు బెక్కీ లించ్ చెప్తదన్నమాట. సో నేనెళ్తాను. సో మీరందరూ ఫైట్ చేయలేరు. నేనెళ్తాను. సో నాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నట్టుగా చెప్తదన్నమాట బెక్కీ లించ్. బట్ అప్పుడు నయా జాక్స్ ఏమంటదంటే, "నువ్వొద్దు బెక్కీ, ఆస్కా వెళ్తది" అన్నట్టుగా చెప్తదన్నమాట నయా జాక్స్. సో సరే అని కూడా అంటది మన బెక్కీ లించ్. అది కూడా కోపంలోనే అంటది. అండ్ ఆస్కా వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మ్యాచ్ జరుగుతది. ఉమెన్స్ అడ్వాంటేజ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో ఆస్కాని ఓడించి షార్లెట్ ఫ్లేర్ విన్ అవుతదన్నమాట. సో తన టీమ్‌కి అడ్వాంటేజ్ మ్యాచ్‌లో విక్టరీని అందిస్తది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్‌లో స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో 5-on-5 సర్వైవర్ సిరీస్ ఎలిమినేషన్ మ్యాచ్ జరిగింది. సోలో సికోవా టీమ్ వర్సెస్ సామీ జైన్ టీమ్ మధ్యలో. సో ఈ మ్యాచ్ కొంచెం బాగుంది. స్మాక్ డౌన్‌లో ఇదే మ్యాచ్ కొంచెం అనిపించింది నాకైతే. సో ఎలిమినేట్ అవుతారు కదా! కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. సో అనిపించింది. సో ఈ మ్యాచ్‌లో ఫైనల్‌గా మన సామీ జైన్ మిగులుతారన్నమాట. సామీ జైన్ టీమ్‌లో అటువైపు ముగ్గురుంటారు. హీకులియో ఉంటాడు. అండ్ మన సోలో సికోవా ఉంటాడు. తామా టోంగా కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళ ముగ్గురికి ఎలిమినేట్ చేద్దామని చూస్తాడు. తామా టోంగాని ఎలిమినేట్ చేస్తాడు. అండ్ హీకులియోని ఎలిమినేట్ చేస్తాడు. హీకులియో అంటే టాలా టోంగా.
సో, టాలా టోంగని కూడా కౌంటర్ ద్వారా ఎలిమినేట్ చేపిస్తాడు. అండ్ ఫైనల్‌గా సోలో మిగులుతాడనమాట. బట్ సోలోని ఎలిమినేట్ చేయలేకపోతాడు సామీ జైన్. సోలో సమవన్ స్పైక్‌తో అంటే సామీ జైన్‌కి కొడతాడు. సమవన్ స్పైక్‌ని కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సోలో టీమే విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే వైర్ 6 అక్కడికొచ్చేస్తారు. అంకుల్ హౌడీ రింగ్‌లోకొచ్చి సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేస్తాడు. ఇక్కడే స్మాక్ డౌన్ ఎండ్ అయిపోయింది. అంతగా ఏం లేదు స్మాక్ డౌన్‌లో ఆల్రెడీ డే అయిపోయింది కాబట్టి సో, అంత ఏం అనిపించలేదు. అండ్ ఇంకొకటి టెర్రర్ ట్విన్స్ మన రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రీస్ట్ మధ్య కూడా ఇంటరాక్షన్ జరిగింది స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్‌లో. సో, అదన్నమాట స్మాక్ డౌన్. సో, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో అప్డేట్ చేస్తాను. మీరు యాక్టివ్‌గా ఉండండి. సర్వైవర్ సీరీస్ కోసం ఇంకా వేరే అప్డేట్స్ రావచ్చు. టైం గడుస్తున్న కొద్దీ రేపు కదా మనకి మార్నింగ్ 5:30 కదా! సో, ఈ టైం గ్యాప్‌లో ఏదైనా జరగొచ్చు. ఎన్ని రూమర్స్ అయినా రావచ్చు. ఆ రూమర్స్ అన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. మీరు యాక్టివ్‌గా ఉండండి.